నమస్కారం అండి. ఇవాళ నేను చేయబోయే వీడియో టైప్స్ ఆఫ్ స్కూల్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఒకటి లోకల్ స్కూల్ అంటే మన నేబర్హుడ్ స్కూల్, ఇంకొకటి అంటే నాకు పేర్లు వాడడం ఇష్టం లేక పెద్ద స్కూల్, చిన్న స్కూల్స్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అయితే లోకల్ స్కూల్ అన్నది మన ఇంటి పక్కనే ఉంటుంది. టీచర్స్ అందుబాటులో ఉంటారు, ఈవెన్ ప్రిన్సిపల్ అందుబాటులో ఉంటారు. ఒక్కొక్కసారి కరెస్పాండెంట్ కూడా మనకు బాగా దగ్గర వారు అయి ఉండొచ్చు. అదే మనం పెద్ద స్కూల్స్కి వెళ్ళామనుకోండి, అడ్మిషన్స్ అప్పుడు ప్రామిస్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, స్కూల్ స్టార్ట్ అయ్యాక మనం ఒకరిని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన ప్రామిసెస్ మీరు వెళ్ళి క్వశ్చన్ చేయలేరు, చేసినా కూడా ఆన్సర్ చేయడానికి అక్కడ ఎవరు ఉండరు. కానీ పేరెంట్స్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, దేనికి రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే పెద్ద స్కూల్స్కి ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అందని ద్రాక్ష తీపి కదా ఎప్పుడైనా. సో అందలేదు కాబట్టి అది బాగుంటుంది. మనకి వాళ్ళు అప్రోచబుల్ కాదు కాబట్టి, మనం వాళ్ళని అప్రోచ్ అవ్వలేం కాబట్టి అది బాగుంటుంది, చాలా స్ట్రిక్ట్. అదే మీరు ఏ పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు మీ ప్రాబ్లం తీసుకునే, సార్ మా అబ్బాయి చదవలేకపోతున్నాడు, కోపప్ అవ్వలేకపోతున్నాడు, ప్లీజ్ వాడి ఎడ్యుకేషన్ మీద కొంచెం ఫోకస్ చేయండి అంటే, మేము చేయాల్సింది చేస్తున్నామండి, మిగిలింది మీరు ఇంట్లో కేర్ తీసుకోవాలి అంటారు. అప్పుడు మీకు అది అవును కదా, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు, మీరు ఇంకో వాక్యం చెప్పడానికి కూడా ఛాన్స్ ఉండదు అక్కడ. అదే మీరు లోకల్ స్కూల్, అది మాత్రం చాలా లోకు అండి. ఏమనుకోకండి దయచేసి నేను అంటున్నానని. ఎందుకంటే ఇంటి పక్కనే ఉంటుంది, టీచర్లు తెలిసిన వాళ్ళు, ప్రిన్సిపల్ తెలిసిన వాళ్ళు, ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు. ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఏం లేకుండా మాట్లాడవచ్చు. అయితే దీన్ని మీరు వేరే రకంగా కూడా వాడుకోవచ్చు, పాజిటివ్గా. నేను నెగిటివ్ యాంగిల్ చెప్పాను. లోకల్ స్కూల్స్ని మనం ఎలా మలుచుకోవచ్చు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు టీచర్, ప్రిన్సిపల్ ఉంటారు, మన ఓనర్ అంటే కరెస్పాండెంట్ ఉంటారు. సో మీరు పీటీఎం రోజు కాకపోయినా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆల్వేస్ వెల్కమ్. ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, మీకున్న మీ అబ్బాయి ఎడ్యుకేషన్లో ఉన్న ఇబ్బందులు కానివ్వచ్చు, మీరు ఓపెన్గా డిస్కస్ చేయొచ్చు. వాళ్ళు కూడా టైం ఇస్తారండి, మాట్లాడతారు, దానికి సొల్యూషన్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం వాళ్ళకి ఇంపార్టెంట్. లోకల్ కదా, ఒక చిన్నది జరిగితే మొత్తం విలేజ్ అంతా తెలిసిపోతుంది, ఊరంతా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫీజు కూడా అందుబాటులో ఉంటుంది, ఇది మెయిన్. పెద్ద స్కూల్స్ అంటే ఫీజు ఎక్కువ, అమ్మో స్ట్రిక్ట్ అంటారు. చిన్న స్కూల్ ఫీజు తక్కువ, లోకల్ స్కూల్. నేను ఒక పెద్ద స్కూల్కి పంపించిన పేరెంట్గానే మాట్లాడుతున్నానండి ఈ విషయాలని. ఒక పేరెంట్గా నేను ఎదుర్కొన్న సమస్యలే పెద్ద స్కూల్తో చెప్తున్నాను. ఒక స్కూల్ వాళ్ళు అయితే 6 ఏళ్ళు అయ్యాక నేను పీటీఎంకి వెళ్తే ఈ అబ్బాయి ఏ క్లాస్ అండి అని అడిగారు క్లాస్ టీచర్. ఈచ్ క్లాస్లో 65 మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు గుర్తుపట్టలేదు బాబు ఎవరు, ఏ క్లాస్. ఆఫ్టర్ 6 months దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై ద క్లాస్ టీచర్. ఇన్ సమ్ అదర్ స్కూల్ మా ప్రయత్నం మేము చేస్తున్నామండి, పిల్లవాడి దగ్గర మీరు వాడి దగ్గర స్టఫ్ లేకపోతే మేమేం చేయగలం, కరెక్ట్, యాక్సెప్ట్ చేస్తాం. కానీ పేరెంట్గా భయపెట్టలేం, కానీ యాజ్ ఎ టీచర్ మీరు ఆ బాధ్యత తీసుకుని భయపెట్టచ్చు. పేరెంట్ బాధలో వచ్చినప్పుడు కన్సోల్ చేయొచ్చు, ఓకే మేడం డోంట్ వరీ విల్ టేక్ కేర్ అని. అవి ఉండవండి, బాధ్యత ఉండదు. కానీ మీకు యాజ్ ఎ పేరెంట్ పెద్ద స్కూల్సే ఇష్టం. కలర్ ఒకటే తేడా అండి, గోడకేసే రంగులే తేడా. ఎందుకు చెప్తున్నానంటే మనం పై ఆర్భాటానికి ఎక్కువ విలువిస్తున్నాం, లోపల డెప్త్ చూసామనుకోండి రెండు ఒకటే, విద్యా విధానం ఒకటే. ఇప్పుడు లోకల్ స్కూల్స్లో కూడా టీచర్స్ పెద్ద స్కూల్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడి నుంచి పెద్ద స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. టీచర్స్ సేమే అండి, మీరు చూసే దృక్పథం మారాలి. ఎందుకంటే లోకల్ స్కూల్ని దయచేసి లోకుగా చూడకండి. ఇదే నేను మిమ్మల్ని అడిగే ఒక చిన్న విజ్ఞప్తి. ప్లీజ్ లోకల్ స్కూల్స్ని లోకుగా చూడకుండా పాజిటివ్గా మీరు రిసీవ్ చేసుకుని మీ పిల్లల్ని భవిష్యత్తుకి మంచి పునాది వేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.